అందరూ కూడా ఎడమ వైపుగా ఇన్హేల్ విత్ యువర్ లెఫ్ట్ నోస్, అలాగే ఫోల్డ్ చేయాలి. చక్కగా స్ట్రైట్ గా మీ స్థానాలలో రెండు చేతులను పైకి చాపి కాపాడేటువంటి మంచి ఆసనం. మీ చూపు ముందుకుండాలి. నిదానంగా రెండు చేతులను రిలీజ్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ రెండు చేతులను సైడ్ గా పైకి తెచ్చుకొని నమస్కార ముద్రలో ముందుకు చూస్తూ ఉండాలి. మీ చూపు ముందుకుండాలి. వృక్షాసనము ఒక స్థిరమైనటువంటి పోస్చర్ ని ఈ ఆసనం మనకి కలిగిస్తుంది. నాడీ మండల సమన్వయాన్ని కలిగిస్తుంది ఆసనం. నిదానంగా రెండు చేతులను రిలీజ్ చేస్తూ పక్కగా కిందకి తెచ్చుకొని కాలు రిలీజ్ చేసి ఇప్పుడు మీ మోకాళ్ళు వంచకుండా నడుమును మాత్రమే ముందుకు వంచుతూ మీ చేతులతో పాదాల్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. మోకాళ్ళు వంచకూడదు. తీవ్రమైనటువంటి నడుము తప్పుకుంటే కనుక ఎంతవరకు వస్తే అంతవరకే చేయండి. మొదటగా ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు పాదహస్తాసనము. నిదానంగా శ్వాసం తీసుకుంటూ పైకి లేవండి. మీ చేతులు పక్కగా చక్క సైడ్స్ తెచ్చుకొని పెట్టుకోండి. విశ్రాంతి. పాదహస్తాసనం. ఇప్పుడు మనం నిదానంగా మీ తల, మెడ, ఛాతి భాగాన్ని నడుము వరకు, నాభి వరకు ఎంత వీలైతే అంత వెనుకకు వంచండి. ఈ ఆసనం మనకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్న వారికి చాలా హెల్ప్ చేస్తుంది. నిదానంగా పైకి లేవండి. పైకి లేచి మీ చేతులను రిలీజ్ చేస్తూ చక్కగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం త్రికోణాసనము లేక ట్రయాంగిల్ చక్కగా రెండు చేతులను భుజాలకు స్టేజ్ మీద ఉన్నారు, నేనేం చెప్తే అదే చేయండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు. సమానంగా పైకి లేచి మీ అరచేతులు ముందుకు చూస్తూ ఉండాలి. ఫస్ట్ కుడివైపు చేస్తాం. కుడివైపు చేసినప్పుడు మీ కుడి పాదాన్ని జస్ట్ ఇట్లా కొంచెం పక్కకి టర్న్ చేస్తూ కుడివైపుకి వంగండి. శ్వాసను వదులుతూ కుడివైపు వంగి కుడి చేతితో కుడి పాదాన్ని టచ్ చేస్తూ ఎడమ చేయి పైకి స్ట్రైట్ గా ఉండాలి. మీ తల తిప్పి మీ చూపు ఎడమ చేతి చివరను చూడాలి. త్రికోణాసనము. ఇప్పుడు శరీరం ట్రయాంగిల్ పోజ్ లో ఉంటుంది. ఇది చాలా ఎక్సలెంట్ ఆసనం. మన యొక్క ఫ్లాంక్ మజిల్స్, సైడ్ ట్రంక్ మజిల్స్ కి చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది. లెగ్ మజిల్స్ కూడా చాలా బలం వస్తుంది అన్నమాట ఈ ఆసనం వల్ల. నిదానంగా పైకి లేవండి. మీ కుడి పాదాన్ని ముందుకు టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఎడమ వైపు చేస్తాము. ఎడమ పాదాన్ని కొంచెం ఎడమ వైపు కుడి చేయి యొక్క చివరిని చూసే ప్రయత్నం చేయండి. త్రికోణాసనం. నిదానంగా శ్వాసం తీసుకుంటూ పైకి లేవండి. రెండు చేతులు కిందకు దించేసుకోండి. సైడ్కి రెండు కాళ్ళు దగ్గరికి తెచ్చుకోండి. స్థిరమైన ఆసనం. శరీరానికి స్థిరత్వాన్ని, మనసుకు గొప్ప ఆసనం ఈ భద్రాసనం లేక భద్రకోణాసనం. ఆనించి ఉండాలి. నిదానంగా చక్క కళ్ళు మూసుకోండి. ఇది చూపు ఆకాశం వైపు ఉండాలి. భుజంగాసనం. కోబ్రా పోజ్. తల కోబ్రా అంటే రాజ్పామ్ పడగలాగా శరీరం ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు. ఇది ఎక్సలెంట్ సర్వైకల్ స్పాండిలోసిస్ అలాగే లంబార్ స్పాండిలోసిస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. వెనుకకు చూడండి. వక్రాసనం. ఈ ఆసనం మధుమేహం ఉన్నవారికి అలాగే ఎవరికైనా ప్యాంక్రియాస్ సమస్యలు కానీ అబ్డామినల్ రిలేటెడ్ ఆర్గన్ సమస్యలు ఉన్న వారికి చాలా ఉపయోగపడుతుంది. నిదానంగా తలను ముందుకు తిప్పండి. ఎడమ చేయి పైకి ముందుకు తీసుకొచ్చి ఎడమ వైపుకి, కుడి చేయి కుడి వైపుకి కాలు చాపి ఉండండి. వక్రాసనం. ఇప్పుడు ఎడమ వైపు చేస్తాం. అందరూ కూడా ఎడమ కాళ్ళను మడుస్తూ ఎడమ పాదాన్ని కుడి మోకాలు పక్కన ఉంచి మీ కుడి చేతితో ఇలా క్రాస్ గా ఇలా పైన తీసుకొచ్చి మీ పోస్చర్. ఇప్పుడు శరీరము బ్రిడ్జ్ లాగా ఒక వంతెన లాగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు. నిదానంగా దీని ఉత్తాన పాదాసనం అంటారు, రేజ్ లెగ్ పోస్చర్ అంటారు. ఇది పొట్ట మజిల్స్ ని ఎంతో బలాన్ని ఇచ్చేటువంటి ఆసనం. హాఫ్ ఫ్లో పోస్చర్. ఇందాక రెండు కాళ్ళను దగ్గరికి తెచ్చుకోండి. అరచేతులు నేల కానించి మీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రెండు కాళ్ళను నేను చెప్పినప్పుడే చేయాలి. అందరు చాచే ఉండాలి. కాళ్ళు ఎవరు ముడవకూడదు. కాళ్ళు చాచి మాత్రమే ఉండాలి, ముడవకూడదు. ఇప్పుడు రెండు కాళ్ళను
ఫ్లో పోస్చర్ అంటారు దీన్ని. అర్ధహలాసనం. ఈ ఆసనం కూడా ఛాతీ బాగా నేల కారించి మళ్ళీ మకరాసనంలో విశ్రాంతి. ఇప్పుడు మనం కండరాలని చక్కగా ఆడిస్తూ ఉంటాం. ఎడమ చేతితో ఎడమ పాదాన్ని, ఎడమ వడాన్ని కానీ పాదాన్ని మనం హోల్డ్ చేసుకుంటూ మీ యొక్క తల, మెడ, ఛాతి భాగాన్ని వెనుకకు వంచండి. ఉష్ట్రాసనం. ఇది ఎంత వీలైతే అంతే చేయండి. ఓవర్ స్ట్రెయిన్ అవ్వద్దు, నడుము పట్టే అవకాశం ఉంటుంది. నిదానంగా పైకి లేవండి, చేతులు రిలీజ్ చేస్తూ మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చి కూర్చోండి. ఇప్పుడు మనం వజ్రాసనంలోనే కాళ్ళని వెడం చేసి వి షేప్ లో రెండు మోకాళ్లను వెడంగా చేసి కూర్చుని మీ రెండు అరచేతులను రెండు మోకాళ్ళ మధ్యలో నేలకు ఆనించి కాళ్ళు వెడం చేసి చేతులు ఆనించి ముందుకు సాగుతూ రెండు అరచేతుల్ని నేలకు ఆనిస్తూ ముందుకు సాగుతూ మన యొక్క శరీరాన్ని, అప్పర్ బాడీని మొత్తం ముందుకు స్ట్రెచ్ చేస్తూ, ముందుకు బోర్లాగా స్ట్రెచ్ చేస్తూ మీ గడ్డాన్ని నేల కానించి మీ చూపు ముందుకు ఉండేలాగా చూసుకోండి. ఇది బాగా మెడనెక్కున్న వాళ్ళు ఎంతవరకు వస్తే అంతవరకే చేయండి. ఇది శశాంకాసనం అంటాము. అంటే ఒక చంద్రుడి యొక్క కోసం మన శరీరం ఉంటుంది కాబట్టి దీన్ని శశాంకాసనం అంటాము. నిదానంగా రెండు చేతులను దగ్గరికి తెచ్చుకొని చక్కగా మనం రెండు మోకాళ్ళను అలాగే ఉంచండి. నెక్స్ట్ ఆసనం కూడా ఇదే పొజిషన్ చేద్దాం. మనం రెండు కాళ్ళను వేడంగానే ఉంచాలి కదా. ఇప్పుడు రెండు చేతులను స్ట్రైట్ గా పైకి, అరచేతులు ముందుకు చూస్తూ ఉండాలి. మీ కుడి చేతితో వెనుక వైపు క్రాస్ చేస్తూ మీ కుడి చేతితో వెనుకగా ఎడమ భుజాన్ని తాకాలి. ఎడమ చేతి వేళ్లతో కుడి భుజాన్ని తాకాలి. ఇప్పుడు మీ చూపు పైకి ఉండాలి. ఇప్పుడు మన ఉత్తాన మండూకాసనం అంటే రేజ్డ్ ఫ్రాక్ పోస్చర్. కప్ప ఎలా పైకి లేచి ఉంటుందో అలా ఉంటుంది శరీరం. రేజ్డ్ ఫ్రాక్ పోస్చర్. ఇది బ్యాక్, షోల్డర్ అండ్ నెక్ మసిల్స్ కి చాలా బలాన్ని ఇస్తుంది. నిదానంగా చేతులు రిలీజ్ చేయండి. ఎడమ చేయి, కుడి చేయి రిలీజ్ చేసి చక్కగా పక్కన పెట్టుకొని రెండు మోకాళ్ళు దగ్గర తెచ్చుకొని నిదానంగా మళ్ళీ దండాసనంలోకి కాళ్ళు చాపి విశ్రాంతి. ఇప్పుడు మనం వక్రాసనం చేస్తాము. వక్రాసనం అంటే ఆబ్లిక్ పోస్చర్, అంటే ఒక వంకరగా శరీరం ఉంటుంది అనమాట. ఇప్పుడు కుడివైపు చేస్తాం. అందరూ కూడా కుడి పాదాన్ని పడుస్తూ కుడి పాదాన్ని ఎడమ మోకాలు. 16వ రోజు ఎన్టీఆర్ జిల్లాలో బీఆర్టీఎస్ రోడ్లు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వివేకానందతో పాటు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే కూడా కలిసి వచ్చింది. దీనికి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరు యోగా గురించి అవేర్నెస్ కల్పించడంతో పాటు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే గురించి కూడా అవేర్నెస్ కల్పించి మన జిల్లాలో 2.6 లక్షలు 2,60,000 మొక్కలు నాటడానికి ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది. దాని ప్రగతిగా ప్రతి సంస్థలో, ప్రతి ప్లేసెస్లో ఎక్కడైతే ఓపెన్ స్పేస్ ఉంటుందో అక్కడంతా ఎన్జిఓస్తో, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్తో, ఆల్ డిపార్ట్మెంట్స్తో, పబ్లిక్తో కలిసి ఈరోజు మొక్కలు నాటడం కూడా జరుగుతూ ఉంది. సో యోగా చేయడం దేహానికి ఎంత ఇంపార్టెంటో మొక్కలు నాటడం పర్యావరణానికి ఎంత ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ మనం ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాని హరిత జిల్లాగా తీర్చిదిద్దడానికి, అలాగే ఆరోగ్యవంత జిల్లాగా తీర్చిదిద్దడానికి మనం అందరూ కృషి చేస్తున్నాము. ఇది విజన్ 2047 సాధనకు కూడా దోహదపడుతుంది సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు మరియు విశ్వ పర్యావరణ దివసం శుభాకాంక్షలు.